ఈరోజు ఇంట్లో అక్కబిడ్డ ఫంక్షన్ కాబట్టి ఇంట్లో పిండి వంటల మీదనే పొదస్థానం అయితే కూర్చున్నాము. చూడండి, ఇవన్నీ అయిపోయే వరకు అయితే సాయంత్రం అయితే అయిపోయింది. తర్వాత వీటిని అయితే చూస్తూ ఒక వీడియో అయితే పెట్టేస్తున్నా. ఫస్ట్ నుంచి అయితే వీడియో తీయడం కుదరట్లేదు, ఎందుకంటే నేను షాప్ నుంచి వచ్చేసరికి వీళ్ళైతే పిండిలన్నీ కలిపి పెట్టేసిర్రు. తర్వాత గారెపిండి ఒకటి మాత్రం నేను వచ్చి అది సరిగా కలపనందుకు అది కలిపేసి వాటిని అయితే రెడీ చేశా. ఈరోజు మా ఇంట్లో చూడండి, మేమైతే ఎన్ని పిండి వంటలు చేశాము. అప్పాలు టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటాయి. అలాగే కజ్జికాయలు, కొబ్బరి రవ్వతో చేసిన కజ్జికాయలు, ఇవి కూడా అప్పాలు. తర్వాత మురుకులు, వీటినైతే మేమైతే మురుకులు అంటాం. చూడండి, ఈరోజు ఇన్ని అయితే ఎందుకు చేసామంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి ఫంక్షన్ కోసం ఇవన్నీ రెడీ చేసినాము. మా అక్క కూతురు ఫంక్షన్కి అమ్మమ్మ వాళ్ళు చేసే సారేగంప, ఇంకా రెడీ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఇంత పెద్ద భగవానలో నింపుకొని ఫంక్షన్ ఇవన్నీ ఇలా రెడీ చేసి తీసుకొని వెళ్తాం మేమైతే. ఇవైతే ఉదయం సంధి చేసే వరకు అయితే ఈ టైం అయిపోయింది. అబ్బా, ఇవి చెయ్యాలంటే చాలా టైం పట్టేసింది. కాకపోతే ఫంక్షన్కి అయితే తప్పదు, అమ్మమ్మ వాళ్ళు అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇవి అక్క బిడ్డ ఫంక్షన్కి రేపే దావత్ కాబట్టి ఈరోజు అయితే అన్నీ ఇలా రెడీ అయితే చేసేసుకున్నాము. వీటిని ఇక మా అమ్మ అయితే ఈ భగవాన లెక్క పెట్టి దీనికి ఇక కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు అయితే ఇక వాళ్ళు చేసేస్తారు. చూడండి, మేమైతే వీటిని అయితే అందరం కూర్చొని ఇలా చేస్తేనే ఈ పని అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా కుదిరినాయి ఈరోజు. ఆల్రెడీ మేమైతే టేస్ట్ అయితే చేసేసినాము. ఇక ఇంట్లో ఇంత టేస్టీగా వాటిని చూస్తే నోరు కుట్టదా. టేస్ట్ మాత్రం సూపర్గా అయినాయి. ఎంత బాగానే అంటే నేనైతే కజ్జికాయ ఒకటి తినలేను. వీటినైతే కొద్దిగా చల్లారిన తర్వాత ప్యాక్ అయితే చేసేస్తాము. ఈ భగవానాలన్నీ ఈ భగవాన్లో ప్యాక్ చేసేసి ఒక వైట్ బట్ట కట్టేసి ఇక దానికైతే బొట్లు అయితే పెట్టేస్తారు పద్ధతి ప్రకారము. ఇక దీంట్లో పెద్దవాళ్ళు అయితే పద్ధతి ప్రకారం అయితే ఇక మొక్కి పెట్టేస్తారు. మేమైతే ఇలా రెడీ అయితే చేసేసినాం అందరం కూర్చొని. లేడీస్ అందరం ముచ్చట్లు పెట్టుకుంటా. కాకపోతే ఆ వీడియో తీయలేను, మేము షాప్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి వీటిని అప్పాలు అయితే చేసిన. నేనైతే పిండి కలిపి ఈ అప్పాలు అయితే నా బాధ్యత కాబట్టి నేను చేసేసిన. ఇక కజ్జికాయలు ఒకటి చేసిర్రు, అలాగే మురుకులు ఒకటి చేసిర్రు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని వంతు పెట్టుకోండి. ఇవైతే కంప్లీట్గా చేసేసినాము. నేను చేసిన అప్పాలు మాత్రం సూపర్గా కుదిరినాయి. ఉప్పు కారం టేస్ట్ మాత్రం భలే ఉంది. కజ్జికాయ అయితే టేస్ట్ చేయలేదు, ఇది ఎలా అయిందో నాకు తెలియదు. మురుకులు తింటే మాత్రం అందులో ఉప్పు తక్కువ, కారం తక్కువ. నాయి కరెక్ట్గా నిజంగా అండి. నేనైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి, నావని కాదు. కాకపోతే నేను వంటలు చేసి చేసి నాకు అలవాటు అయిపోయింది ఏది ఎట్లా వేయాలన్నట్టు. గర్జన్ నేను తినలేను. ఇది తింటూ దీని టేస్ట్ చెప్తాం కానీ స్వీట్ అంటే నచ్చదు కాబట్టి దీన్ని తినలేకపోతుందా. ఇంతకు ముందుకు చేస్తా గారెలు అయితే 5-6 తిన్నా, టేస్ట్ నచ్చి చాలా బాగున్నాయి. ఇంకా ఎక్కువ తింటే ఈ గారె కూడా చేదైపోతే టేస్ట్ కూడా నచ్చదు. ఏదే కానీ కొన్ని తింటేనే అవి టేస్ట్ బాగుంటుంది.
మనం అవి నచ్చినాయి కానీ అన్ని తింటా పోతా ఉంటే అవి చేదయ్యి నోరు చేదయ్యి వాటిని విరక్తి పుడుతుంది మళ్ళీ ఇవి తినాలంటే. అందుకే ఎంత తినాలో అంతే తింటేనే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఈ ఒక్క గజ్జ తినలేకపోతున్నాను నేనైతే మొత్తం మీద. ఇక మొత్తం అయితే ఇప్పుడు పిండి వంటలు అయితే రెడీ అయిపోయినాయి. రేపు ఫంక్షన్ కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకొని మేమైతే షాపింగ్ అయితే చేయాలి. మొత్తము మెయిన్ ఐటమ్స్ అయితే ఇవి మెయిన్ రేపు కావాల్సింది. మనం తయారైనా కాకుండా పిల్లకు మాత్రం ఇవి మాత్రం రేపు అయితే కంపల్సరీ ఉండాలి. అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ సారిగం పొడినించాలి కాబట్టి ఇవైతే రెడీ చేసేసుకున్నాము. ఇంకా ఫస్ట్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకు ఐడియా రాలేదు. ఇవి మొత్తం వచ్చేసరికి మా వాళ్ళ నుండి వీడియో తీయంటే నేను సడన్గా తీసేసి ఈ 2-3 మాటలు అయితే మాట్లాడేస్తున్నా. చూడండి మొత్తం మీద అయితే ఇవైతే ఇలా రెడీ అయిపోయినాయి. మా సైడ్ అయితే ఫంక్షన్కి ఆడపిల్లకి అమ్మమ్మ తరపున ఇవైతే వెళ్తాయి. ఇక మిగతావి అయితే ఇక చీర గాజులు మిగతావి అయితే ఇంకా పండ్లు అవన్నీ అయితే ఇంకా తేలేము. షాపింగ్ అయితే సాయంత్రం అయితే వెళ్ళి చేసేస్తాము. ఫస్ట్ అయితే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతావి అయితే చూసేస్తాము. మెయిన్ అయితే ఇవే ఐటమ్స్ అయితే రెడీగా ఉంటే పండ్లు అవి అప్పటికప్పుడు అయితే తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈరోజు ఈ వీడియో అయితే ఇలా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో లేడీస్ మా అక్క కూతురు బిడ్డ ఫంక్షన్. అప్పుడు ఎప్పుడో మా తర్వాత ఇప్పుడు మా అక్క కూతురు చూడండి. ఇప్పుడైతే గిన్నెగానం అయితే మాకైతే ఎవరు పెట్టలేరు. ఇప్పుడైతే ఏందో కొత్తగా గంపలు చూడండి ఇంత పెద్ద గంప నిండా పెడతారు. ఇప్పటికైతే అబ్బా ఎన్ని రకాల ఐటమ్స్, ఎన్ని రకాల గాజులు, పువ్వులు, చీరలు, పండ్లు, అబ్బాబ్బా అదృష్టం అంటూ ఇప్పటిది అంటే ఈ జనరేషన్ ఇప్పుడు జనరేషన్. ఓకేనండి. ఎలాగైతే ఏమి మొత్తానికైతే ఫంక్షన్కి అయితే ఈ ముడుకులు గారెలు కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. నేను తిందామన్న కజ్జికాయ అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నా. టేస్ట్ అయితే చేసేద్దాము. కాకపోతే దీన్ని అయితే తినబుద్ధి కావట్లేదు, స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా సేపు అయితే దీని టేస్ట్ అయితే చేసేస్తాను. ఓకే, మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి.